ఓం నమో వీరబ్రహ్మణే. భక్తులు, శిష్యులు, స్థానికులు, వివిధ సామాజిక వర్గాలు అందరి ఆకాంక్ష మేరకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పండవ మఠాధిపతిగా శ్రీ వెంకటాద్రి స్వామివారు మఠాధిపతులయ్యారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కొన్ని విషయాలను దృష్టిలో తీసుకురావడానికి దాదాపు 15 రోజుల తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది. బావగారి మనస్తత్వం, నా మనస్తత్వం ఎలా ఉంటుంది? దాదాపు 4.5 సంవత్సరాలుగా పాలెపు శ్రీనివాసులు గారు మమ్మల్ని ఎంతగా ఇరిటేట్ చేశారో, మా వ్యక్తిత్వ హనాన్ని ఎంతగా హరించేలా పోస్టులు పెట్టారో, కేసులు కావచ్చు, మారుతమ్మ గారు పెట్టినటువంటి కేసులు కానీ, నికృష్టమైన ఆరోపణలు కూడా చేసి తమ స్థాయికి దిగజారి ప్రవర్తించిన విషయం మీ అందరికీ తెలుసు. అధికారం అంటే బాధ్యత అనేటువంటి పదం వాడచ్చు. వచ్చిన తర్వాత వారిపై మేము కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ మా మైండ్లో ఆ ఆలోచన అనేది బావగారికి కానీ నాకు కానీ ఇద్దరు కూడా గత వాళ్ళ గురించి మనం ఆలోచించేది. భక్తులు, శిష్యులు కావచ్చు, స్థానికులు ఎంతో ఆకాంక్షతో ఫస్ట్ నేను ఆర్డర్ రాగానే ఫోన్ చేయగానే బావగారు చెప్పిన మాట, మన మీద ఎంతో బాధ్యత ఉంది, భక్తుల ఆకాంక్షలు, శిష్యుల ఆకాంక్షలు అన్నిటి కూడా మనం నెరవేర్చి ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకొని మఠాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి, భక్తులకు ఎక్కువ సౌకర్యాలు కల్పించాలి, అన్నదానం దగ్గర నుంచి వసతి సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా మెరుగుపరచాల్సిన బాధ్యత ఉంది. ఆ దిశగా ముందుకు వెళదామని ఫస్ట్ చెప్పినటువంటి మాట. సో ఒక ఉన్నతమైన బాధ్యత మనకు వచ్చినప్పుడు ఒక గెలుపు అనేది కొందరికి అహాన్ని పెంచుతుంది, కొందరికి బాధ్యతను పెంచుతుంది. మా ఇద్దరికి బాధ్యతను పెంచింది. ఆ బాధ్యతనే నిజానికి మేము పాలెపు గారిపై నేను కానీ అవహేళన చేయొచ్చు, ఇంకో రకంగా మేము ఎక్కడా కూడా ఒక మాట కూడా స్పందించకుండా ఉంటాయి. అయినప్పటికీ మళ్ళీ మఠం ప్రతిష్టను దిగజార్చేలా వివిధ ఆరోపణలు చేయటం అనేటువంటిది ఏమాత్రం సమంజసం కాదు. ఇవన్నీ కూడా పాలెపు గారు, వారికి సంబంధించి వారు కూడా గమనించాల్సిన అవసరం. నిన్న కూడా ఒక వీడియో చేశారు. గెలిచిన తర్వాత ఎలక్షన్లో కదా గెలిచినప్పుడు ఈవీఎంలపై అసమర్థమైన ఆరోపణలు, రిగ్గింగ్ చేసి ఇలాంటి చిల్లర ఆరోపణలు చేసినట్టే వీరు కూడా అదే విధమైన ఆరోపణలు చేశారు. నేను ఇక సెలవు అని చెప్పిన వారు సొందాగా ఉంటారని అనుకున్నాను. మళ్ళీ తమ నికృష్ట మనస్తత్వాన్ని బయటపెట్టుకొని మళ్ళీ బురద చల్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్న ఒక పదం, కడుపు మండిన శిష్యుడు ఒక కేసు వేశారు అని. తప్పు. వారు కడుపు మండిన శిష్యుడు కాదు. మారుతి మహాలక్ష్మి గారికి పెళ్లి పెద్దగా వ్యవహరించినటువంటి సాంబశివరావు గారు, ప్రకాశం జిల్లా చీరాల వాస్తవ్యులు, వారికి బంధువు. మేము ఆల్రెడీ కేబెట్టి అంటే నేను ముందు వాళ్ళు ఒక అడుగు వేస్తే నేను 4 అడుగులు ముందుగా ఆలోచించడం వల్ల కొంచెం గెలవగలిగాం. ఇప్పుడు కూడా ఇటువంటి జరుగుతుందనే కేబెట్టేసాను. భద్రయ్య గారు కానీ మారుతమ్మ గారి తరపున కేసు వేస్తారని. అయితే అలా చేయకుండా అది కూడా ఆలోచన చేశాం. సాంబశివరావు గారితో వేయిస్తారని ఎస్టిమేట్ చేసి సాంబశివరావు గారికి వీరికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో, అంటే పాలెపు గారు ఏవైతే గతంలో వీడియోలు కానీ పోస్టులు పెట్టారో అవే మాటను కేసు రూపంలో తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఆధారాలన్నీ కూడా మేము ఆల్రెడీ లాస్ట్ వీకే మా అడ్వకేట్ గారికి ఇచ్చొచ్చున్నాను. వారి కేసు ఒకవేళ నెంబర్ అయితే వారి నెంబర్ వచ్చేటానికి మా అడ్వకేట్ కూడా అక్కడ ఉంటారు. కాబట్టి ఏదో స్టే వస్తుంది అని ఇంకా దింపుడు కళ్ళే మాసులు పెట్టుకొని ఒక మహాయజ్ఞంలా చేస్తున్నటువంటి పట్టాభిషేకం దాదాపు 50-60 ఏళ్ల చరిత్రలో ఎక్కడా కూడా జరగనటువంటి విధంగా తొలిసారి పట్టాభిషేకం జరగబోతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని ఆపాలనేటువంటి ఇంకో మహా అపరాధాన్ని మళ్ళీ చేయబోతే ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క ఈ కుట్రలు, కుతంత్రాలు ఫలించవు. ఇప్పటికైనా మంచి మనసు చేసుకొని వారి యొక్క మనసు మార్చుకొని అటువంటి ప్రయత్నాలు విరమించుకుంటే మంచిది. ఎందుకంటే మా ఆలోచనలు ఇప్పుడు కూడా మీ మీద ఎటువంటి ద్వేషమో ఇవన్నీ మాకేం లేవు. ఎందుకంటే ఒక బాధ్యత వచ్చిన తర్వాత మా ఆలోచనలన్నీ కూడా స్వామివారి భక్తులకు సౌకర్యాలు ఎలాగో మెరుగుపరచాలి, అన్నదానాన్ని ఎంతగా మంచి పేరు తెచ్చుకోవాలి. రేపు పట్టాభిషేకం అయిన తర్వాత ఆ మార్పులు అనేటువంటిది మీరందరూ కూడా చూస్తారు. బావగారి మఠాధిపతి అయిన తర్వాత తొలి సంతకం నాకే ఇవ్వడం అనేటువంటిది నాకు దక్కినటువంటి అదృష్టం. మరింత బాధ్యతగా పనిచేస్తానని అందరికీ సమక్షంలో చెప్తున్నాను. సో మా ఆలోచన ఇలా పోతుంటే అడ్డుకోవాలి, అదేదో ప్రక్రియ ప్రకారం జరగలేదు, చల్లా కొండయ్య గారి కమిషన్ ప్రకారం ఏదో తీసుకొచ్చి మేము కూడా ఎండోమెంట్ చట్టాన్ని నీకన్నా ఒక 2 సార్లు ఎక్కువే చదివాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారితో చేసిన అవకాశాలు దాని గురించి అవగాహన ఉంది.
వారు చెప్పినట్టు ప్రక్రియ ప్రకారం న్యాయం హైకోర్టులో జరిగింది. ధర్మం మఠాధిపతులు శివకుమార స్వామి వారు కావచ్చు, కక్కయ్య మఠం వారు కావచ్చు, సిద్ధయ్య గారి మఠం, మఠం అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, మఠం అనుబంధంగా ఉన్నటువంటి మఠాలు ఏవైతే ఉన్నాయో, వారు క్లియర్ కట్గా తమ అభిప్రాయం వెల్లడించిన తర్వాత, ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత, శిష్యుల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత వాటిని క్రోడీకరించి ఒక రిపోర్టు అధికారి ధార్మిక పరిషత్తుకు అందజేస్తే, ధార్మిక పరిషత్తు ఆధ్యాత్మికతల సలహా తీసుకొని నలుగురు సభ్యులు కూర్చొని నిర్ణయం తీసుకొని మఠాధిపతి నియామకం చేశారు. పద్ధతి ప్రకారమే జరిగింది. ఏ చట్టం అయితే ఎక్కువ చెల్లాకుండా సిఫారసు చేశారని చెప్తున్నారు, ఆ చట్టంలోని నిబంధనల ప్రకారమే మఠాధిపతి నియామకం జరిగింది. మీకు ఏదైనా డౌట్లు ఉన్నాయి క్లారిఫై చేసుకోవాలి. ఆల్రెడీ ఏవైతే చేయకూడదో అన్నీ కూడా ఈ ఆర్డర్ రాకముందే చేసేసారు. కొన్ని పనులు తర్వాత చేయాల్సిన పనులు కూడా ముందే చేశారు. అంటే అస్త్రాలన్నీ కూడా ముందే వాడేశారు. ఇక కొత్తగా వాడేటువంటి అస్త్రాలు ఏం లేవు. ఇవన్నీ కూడా వాళ్ళు తెలియక, తెలుసో తెలియకో పాలెపు గారికి సరైన అవగాహన లేదు వాస్తవంగా. ఎందుకంటే వారికి యొక్క కుతంత్రాల ద్వారానే చేశారు కాబట్టి వాళ్ళ యొక్క ఫలితాలు ఏవి కూడా మొదటి నుంచి ఏది కూడా ఫలించలేదు. చివరికి కూడా వారికి పరాభవం ఎదురైంది. ఎందుకంటే వాళ్ళ యొక్క మంచి మనసు కాదు. ఈ 4 ఏళ్ల నుంచి చెప్పినటువంటి పెద్ద మోసం ఆ చట్టంలోనే క్లియర్గా ఉంది. ఎన్టీఆర్ గారు ప్రస్తావించారు కాబట్టి ఎన్టీఆర్ గారి హయాంలో చేసినటువంటి చట్టంలో స్పష్టంగా మఠాధిపతి ఎవరినైతే నామినేట్ చేయాలో, తదుపరి మఠాధిపతిగా నియామకం చేయాలి అనుకుంటారో వారు ఆ నామినేషన్ అంటే తదుపరి వారసుడు వీరు అని రాసి ధార్మిక పరిషత్తుకు పంపి ఆమోదించుకోవాలి. అసలు పంపినట్లే ఆధారాలు లేవు. ధార్మిక పరిషత్ ఆమోదమే పొందలేదు. సో చట్టం ప్రకారం వారు చేయలేదు. ఏదైతే దేవాదాయ శాఖ చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాల ప్రకారం వీరు నడవలేదు, ఈ ప్రకారం జరగలేదు. కేవలం జనాన్ని మభ్యపెట్టడానికి మాత్రమే ఆ వీలునామాని చల్లాకొండయ్య గారు వాట్సాప్లోనో ఫేస్బుక్లో పెట్టి చేయమని చెప్పాల. అది ధార్మిక పరిషత్కి పంపాలని చెప్పారు, అది చేయలేదు. సో మఠాధిపతికి గోవిందస్వామిని చేసే ఉద్దేశమే లేదు అని స్పష్టంగా కోర్టు తీర్పుల్లో వెల్లడైంది. ధార్మిక పరిషత్ గారి నిర్ణయం కూడా జరిగింది. సో అపసవ్యంగా జరిగింది, ఎన్నికలు జరిగింది, ఇలాంటి మాటలు అనేటువంటిది కరెక్ట్ కాదు. మీరు ఏ కోర్టుకి వెళ్ళినా కూడా మీకు న్యాయం జరగదు. హైకోర్టు మీకు ఏదైనా డౌట్ ఉంటే నామినేషన్ కానీ వీళ్ళు కానీ పోయి సివిల్ కోర్టులో తెచ్చుకోమని చెప్పి ఆల్రెడీ హైకోర్టులో ఆర్డర్ ఇచ్చింది. మీరు పోవాలనుకుంటే సివిల్ కోర్టుకి వెళ్ళాలి. వెళ్ళండి, లేకపోతే మాకేం నష్టమే లేదు. అది కూడా చెప్తున్నా. సివిల్ కోర్టుకి వెళ్ళి ఆల్రెడీ వీరభద్రస్వామి గారు వీలునామాను పరిగణలోకి తీసుకోవడం లేదు మేము, ఇది క్లియర్ కట్. ఎందుకంటే మా వీలునామా మఠాధిపతి పంపలేదు కాబట్టి అది చెల్లుబాటు కాదు. కాబట్టి ఆ వీలునామాను మేము క్లెయిమ్ చేయడం లేదు. కేవలం మాకు 53(2) అర్హతల పకటి నిర్ణయం తీసుకొని మాత్రమే అడిగారు. అయితే 53(2) అనేది 53(1)కి లోబడి ఉంటుంది. అంటే అక్కడ ఉండేటువంటి వ్యవస్థాపక నిర్ణయం కావచ్చు, లేదా సంప్రదాయ ఆచార వ్యవహారాల ప్రకారం కట్టుబడి ఉండాలి అనేటువంటి ఉంది. కాబట్టి ఆ చట్టంలోని నిబంధనల ప్రకారమే వెంకటేశ్వర స్వామి గారు మఠాధిపతి అయ్యారు. సో ఇవన్నీ తెలియకుండా ఊరికే బురద జల్లి ఆరోపణ చేయడం వల్ల ఒకరిద్దరు నమ్ముతారు కాబట్టి ఇంత వివరణ ఇవ్వాల్సి వస్తుంది. సంపూర్ణంగా అడ్డంకులన్నీ తొలగిపోయాయి. పట్టాభిషేకానికి ఏర్పాట్లో ఉన్నాము. నిన్న కూడా మా మేనేజర్ గారు మొదట్లో కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ పదవి విరమణ సమయం త్వరలో చేయబోతున్నారు. మాకు పూర్తి సహకారాలు అందించారు. నేను కూడా నిన్న వారికి ఒక సంప్రదించిన మాట ఏంటంటే, ఎన్నో ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఈ యొక్క పట్టాభిషేక కార్యక్రమంలో స్వామివారి భక్తులు శిష్యులు ఎంతోమంది ఉన్నారు. వారిని కూడా భాగస్వామ్యం చేసేలా ఏదైనా పిలుపు ఇద్దామని అడిగితే వాళ్ళు ఈరోజు 2005 నాటి ఫైల్, మా నాన్నగారి టైంలో జరిగినటువంటి ఫైల్ తీసి ఆ వివరాలు కూడా అందిస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ మహోజ్వల కార్యక్రమంలో భక్తులను శిష్యులను భాగస్వామ్యం చేసేటువంటి కార్యక్రమం కూడా జరిగేలా 2-3 రోజులు మా కార్యాచరణ కూడా వెల్లడిస్తాం. కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులు శిష్యులు అన్నదానం కావచ్చు, నీరు ఎండాకాలం ఆ టైంకి వస్తుంది కాబట్టి నీరు కానీ మజ్జిగ కానీ ఇట్లా స్వచ్ఛందంగా వచ్చి తమ యొక్క విశేష సహాయకాల నుంచి ఈ యొక్క మహాత్మా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క పట్టాభిషేక కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా స్వామివారి భక్తులకు శిష్యులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాము. కొన్ని విషయాలు చెప్పాలి. ఈ 4 ఏళ్ల మా యొక్క ప్రయత్నాల్లో కొంతమంది ఒంగోలు కందుకూరి శ్రీనివాసాచారి గారు కావచ్చు, చింతాడు విశ్వనాథ శాస్త్రి గారి కుమారుడు మీకు బ్రహ్మంగారి వచనకాలు కానీ జీవి చరిత్రని క్యాసెట్ రూపంలో అందించినటువంటి బ్రహ్మంగారి భక్తుడు, మంచి ఆధ్యాత్మికవేత్త, వారి యొక్క కుమారుడు సూర్యప్రకాష్ గారు కూడా, ఇలాంటి వ్యక్తులు మాకు మఠానికి ఎంతో సేవ చేయడానికి మా యొక్క కార్యాచరణ కూడా మేము సిద్ధం చేస్తున్నాము. ఎందుకంటే ఉపాసకులు వాళ్ళ ఇళ్ళలోకి వాళ్ళు వెళ్తే
మన ఇంట్లో ఒక పటం పెట్టుకొని పూజ చేసుకుంటాం, వాళ్ళు మందిరాలు పెట్టుకొని పూజ చేస్తున్నాం. ఇంటికి వెళ్ళాం కాబట్టి అటువంటి వారితో కలవడం కూడా నాకు దక్కినటువంటి అదృష్టం. వారు ఎంతో అభిమానిస్తారు. నాన్న, నువ్వు కష్టపడుతున్నావు, నిజాయితీ నిబద్ధతతో చేస్తున్నావు, ఎక్కడా కూడా చెల్లవద్దు, నీ ఏదైతే ఆలోచన చేస్తున్నావో అలాగే వెళ్ళండి అనే వారి యొక్క ప్రోత్సాహం అనేటువంటిది కూడా ఆధ్యాత్మికవేత్తల ప్రోత్సాహం చెప్తున్నారు. మంచి నైతిక బలాన్ని ఇచ్చింది. ప్రత్యేకించి మా దత్తాత్రేయ గారి గురించి అందరూ నా గురించి అంటున్నారే కానీ రాముడికి లక్ష్మణుడి తరహా ఎలా చూసాం, మనం చూడలేదు. కాబట్టి నేనైతే ప్రత్యక్షంగా ఆ రాముడికి లక్ష్మణుడు ఎలాగో వెంకటేశ్వర స్వామి గారికి దత్తాత్రేయ గారు అలాగే వ్యవహరించి ఈ విజయంలో వారి యొక్క పాత్ర కూడా గణనీయంగా ఉంది. స్థానికులకు కానీ, విశ్వరోహణ సంఘాల వారు కానివచ్చు, వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి అందరూ కూడా దాదాపు 15 రోజుల నుంచి ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి అంతా కూడా కొంతమంది వచ్చి ప్రత్యక్షంగా కలుస్తున్నారు, కొంతమంది డైరెక్ట్గా ఫోన్ల ద్వారా సంప్రదిస్తున్నారు. విజయవాడ సత్రం సుబ్రహ్మణ్యం గారు, నేను 10 మందినైనా సరే, 20 మందినైనా సరే, ఎంత సహకారాలు కావాలన్నా కూడా ఆర్థికంగా కానీ ఏ రూపంలో మేము సహకరిస్తామని చెప్పేటువంటి వ్యక్తులు ఎంతోమంది కూడా ఈ కార్యక్రమంలో వచ్చి స్వచ్ఛందంగా చేస్తామని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరి యొక్క ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో మా బాధ్యతలు ఇప్పుడు మారిపోయాయి. ఆధ్యాత్మికమైనటువంటి భావనలో మేము ముందుకెళ్తున్నాం. బావగారు కూడా ఈ గతగా కొంతమంది సమస్యలు గతంలో పెట్టుండొచ్చు, మళ్ళీ ఇబ్బంది, అవన్నీ వద్దు, ఇద్దరం ఒకటే అనుకున్నాం. మరి ఏదైనా చేయండి, మనం చేయాల్సినటువంటి భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచడం, మఠాన్ని విశేష స్థాయిలో అభివృద్ధి చేయడం, ఎంతో ఆకాంక్షలతో మనం గెలిపించారు, వాటిని మనం నిలబెట్టుకోవాలి, ఆ దిశగా అడుగులేద్దాము అనేటువంటి ఆలోచనలోనే మేమున్నాము. ఇట్లాంటి టైంలో ఇంకా ఆరోపణలు చేస్తూ, ప్రత్యేకించి మారుతమ్మ గారు మా పాలక గారు అంటుంటారు ఎప్పుడు, మఠాధిపతి మాట చెల్లుబాటు కావాలి, మఠాధిపతి మాట నిర్ణయించాలి. ఈ వీలునామా నామినేషన్ అయితే మఠాధిపతి మాట కాదు అనేటువంటిది క్లియర్ కట్గా కోర్టు తీర్పులు ఆర్డర్లో మెన్షన్ చేస్తున్నారు. శ్రీనివాస స్వాముల వారు, వీరి యొక్క నాన్నగారు అంటే మఠాధిపతి గారు, ఇప్పుడు ప్రస్తుత మఠాధిపతి తాతగారు మఠాధిపతి అయినప్పుడు ప్రభుత్వ అప్పటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో చేసుకునేటువంటి కాంప్రమైజ్ డిగ్రీతో కోర్టు ద్వారా ఆమోదం పొందినటువంటిది 6వ నిబంధన క్లియర్ కట్. ఏ మఠాధిపతి అయిన వెంటనే గతంలో ఉన్నటువంటి మఠాధిపతి కుటుంబ సభ్యులు వెంటనే ఖాళీ చేసి పోవాలని 6వ నిబంధనలో స్పష్టంగా మెన్షన్ చేస్తుంది. మఠాధిపతి మరణించిన, మఠాధిపతిని తొలగించిన, నూతన మఠాధిపతికి ఆ మహానివేదన మందిరంలో నివాసం ఉండేలా నిబంధనలు పొందుపరిచి ఖచ్చితంగా ఖాళీ చేసి పోవాలని. నిజంగా వారికి గౌరవం, మఠంపై కానీ ఈ చట్టంపై కానీ గౌరవం ఉంటుంది. అది చట్టబద్ధమైనటువంటి డాక్యుమెంట్. 1964-68 కాంప్రమైజ్ డిగ్రీ అనేటువంటిది చట్టబద్ధమైనటువంటి డాక్యుమెంట్. ఇప్పటికీ వారికి మఠం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా స్వచ్ఛతంగా ఖాళీ చేసి వెళ్ళి నూతన మఠాధిపతి గారికి వారికి స్వేచ్ఛనిస్తే ఇంట్లో కూర్చునే పొడుస్తూ ఉంటాను, ఆరోపణ చేస్తుంటాను, అల్లరి చేస్తాను అనేటువంటి తత్వం వచ్చింది. వారికి సపోర్ట్ చేసే వారికి కూడా కరెక్ట్ కాదు. వారికి ఏదైనా పిల్లలు, వారు కూడా నా మేనమా పిల్లలే, గోవిందస్వామి కావచ్చు, వరదరాజస్వామి చిన్నపిల్లలు, ఊరికే వాళ్ళు నమ్మి ఆ డబ్బులు పోగొట్టుకొని పిల్లలు చదివించుకోకుండా చేసే పనులు మానుకొని ఇప్పటికీ కూడా ఆ పాలెపు శ్రీనివాసులు గారు మాట నమ్మి ఉన్న డబ్బులు పోగొట్టుకొని ఆ పిల్లలను రోడ్డున పడేయకుండా స్వచ్ఛందంగా బయటికి వెళ్ళి కూర్చొని ఏదైనా పరిష్కారం చేసుకోవాలి, ఆ ఆస్తుల విషయంగా ఉంటామనుకుంటే కూర్చొని మాట్లాడి ఆడికి ఆ వివాదం సమసిపోయేలా భక్తులు కొందరు వాళ్ళు కూడా చెప్పి చేస్తే మంచిది. వాటి వారికి మద్దతు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. 4 ఏళ్ళు జనాన్ని మోసం చేశారు. రాయిని నామినేట్ చేసి వీలునామా రాసినట్టు, చేయని నామినేషన్ చేసినట్టు మభ్యపెట్టడం అనేది మహామోసం, మహాపాపం. ఆ మహా అపరాధాన్ని మళ్ళీ కొనసాగించే ప్రయత్నాలు చేయడం అనేటువంటిది ఏమాత్రం సమంజసం కాదు. ఇది బ్రహ్మేంద్ర స్వామి వారి నిర్ణయాన్ని గౌరవించి ఇంతటితో అటువంటి ప్రయత్నాలను విరమిస్తే శ్రీ వీరభద్ర స్వామి వారి మఠానికి, శిష్యులకు, భక్తులకు, వీరందరికీ గౌరవం ఇచ్చిన వారు అవుతారు. ఈ విషయం పాలెపు శ్రీనివాసులు గారు కావచ్చు, వారి మాటను నమ్మి 4.5 సంవత్సరాల నుంచి డబ్బులు పోగొట్టుకుని మోసపోతున్న మారుతమ్మ గారు కూడా ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇవి ప్రస్తుతం నేను చెప్పాల్సుకున్న విషయాలు. ఇవి కాకుండా ఓకే, ఏమైనా అవసరాలు ఉంటే తర్వాత కనిపిస్తే తర్వాత మరొక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి 2-3 రోజుల్లో శిష్యులు కావచ్చు, భక్తులు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఈ విశేష కార్యక్రమంలో, ఈ మహా గొప్ప కార్యక్రమంలో తమరు భాగస్వామ్యం అయ్యేలా ఏ అయితే చేయగలుగుతారో వాటింటికి సిద్ధంగా ఉంటే మేము ఒక అధికారికంగా పిలుపు ఇచ్చి ఒక పారదర్శకమైనటువంటి పద్ధతిలో పట్టాభిషేకం కార్యక్రమాన్ని దైవిక ఆగమ పద్ధతిలో, వైదిక పద్ధతిలో
కూడా గొప్ప కార్యక్రమంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అందరూ సహకరించాలని కోరుకుంటూ ఓం నమో వీరబ్రహ్మణే.